ఏం లేదండి. నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుందామని చేశాను. చెప్పండి బ్రదర్, ఏం పర్వాలేదు చెప్పండి. అంటే నేను 4th క్లాస్ చదివే టైంలో చిన్నప్పుడనమాట. మా ఫ్రెండ్స్‌తో పాటు వాళ్ళ ఇంట్లో అలా అయ్యగారు ఇంట్లోనే పెట్టుకుంటున్నప్పుడు ప్రార్థన. ఆహా, రమ్మంటే ఎళ్ళాను. ఫ్రెండ్స్‌తో పాటు ఎళ్ళా. ఓకే ఓకే. చిన్నప్పుడు గదా! మరి ఎళ్ళిన తర్వాత ఆయన ఏం పేరని అడిగిండు. ఆ, మల్లికార్జున అన్నా. మీ ఇంట్లో మీ వాళ్ళ పేరేంటనంటే రామకృష్ణ అని అన్నా. ఉమ్, నచ్చలే ఆయనకి. ఆ, నచ్చలే. రామకృష్ణ అనేసరికి నచ్చలేదు. నా పేరు కూడా నచ్చలే. ఏంటినా ఇలాగా అంటున్నాడా అనేసి నాకు మీ కొంచెం. పేరేంది బ్రదర్? నా పేరు మల్లికార్జున్ అండి. మల్లికార్జున. ఆహాహా. మీ పేరు నచ్చలేదు, ఇంకొకళ్ళ పేరు కూడా నచ్చలేదు? నచ్చలేదు. ఆహా. అయితే ఎందుకబ్బా అనేది నాకు అర్థం కాలే. సరే ఆ రోజు వదిలేసిన ఇంకా. నాకేం తెలియదు కదా. ఎవరికి? పాస్టర్ గారికి నచ్చలే? నచ్చలే. ఆయన అంటే చెప్పగానే కొంచెం ఫీల్ అంటే ఒకలా ఫేస్ అనేది పెట్టిండు. అదే అదే అదే. సరే సర్లే ఇక ఎందుకు మరి ఇట్లా పెట్టిండో ఏమోనని వదిలేసిన. తర్వాత ఆ, 7th క్లాస్ చదివేటప్పుడు ఒకసారి పోయినా. నేను స్కూల్లో ఉంటున్న ఒక చర్చికి పోయినా. ఆ, పోతే అక్కడ ఆ, రామ్ లక్ష్మణ్ అని ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అన్నయ్య వాళ్ళ అన్న పేరు రాము, ఇతని పేరు లక్ష్మణ్. వీళ్ళిద్దరు కూడా వచ్చారు మాతో పాటు. అదే అదే. వస్తే పాస్టర్ అమ్మ రామ లక్ష్మణ, ఆహా రాముడి పేరు లక్ష్మణ పేరు పెట్టుకున్నారా, ఆహా అని అంటున్నారు. ఇది నాకేం అర్థం కాలేదండి. ఎందుకు వీళ్ళకి అంటే ఎందుకు నచ్చట్లేదో నాకు అర్థం కాలేదు. ఆ సిచ్యువేషన్ అట్లా కూడా జరిగింది అప్పుడు వెళ్ళినప్పుడు చర్చికి. మూడోసారి ఇంకో చర్చి కొత్తగూడెంలో ఉంది. కొత్తగూడెంలో చర్చికి పోతే అక్కడ అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే నాకు ఫస్ట్ ఏమో మామూలు మంచిగా రెస్పెక్ట్గా కూర్చొని మంచిగా మర్యాదగా మంచిగా ఒక సోదరుల్లా దగ్గర తీసుకున్నారు. మంచిగానే కూర్చోబెట్టారు. అంతా బాగానే ఉంది. కానీ అక్కడ నాకు ఒక నచ్చని పని ఒకటి జరిగిందండి. వాళ్ళు యేసు ప్రభు వచ్చి పెడతాడు భోజనం అని పాపం అక్కడ ఒక రోజల్లా ఆ పిల్లల్ని అంటే ఒక పూటల్లో ఎండగట్టారంట పిల్లగాలు, చిన్న పిల్లగాలు పాపం. 8th క్లాసు 7th క్లాస్ చదివేటోళ్ళు. నాకు 7th కలిసి క్లాస్. వేసింది. 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఉన్నారు అక్కడ. వాళ్ళు చర్చికి అంటే అక్కడ ఈ ప్రార్థనలు చేస్తుంటారు. ప్లస్ స్టడీ కూడా చెప్పిస్తామని వాళ్ళని తీసుకొచ్చారు. అందులో హిందూ పిల్లగాళ్ళు ఉన్నారు, వీళ్ళు క్రిస్టియన్ పిల్లగాళ్ళు ఉన్నారు. అయితే ఒక పూటల్లా యేసు దయతోటే రావాలి, మొత్తం డోనర్స్ రావాలి, డోనర్స్ వస్తే పెడతామని చెప్పిన ఒక పూటల్లా అన్నం లేకుండా చేశారు. నేను కూడా ఫస్టే ఉన్నా. కానీ నేనంటే ఉండలేండి, పెద్దవాళ్ళం అంటే ఉంటాం కానీ పిల్లగాళ్ళకంటే ఉండలేరు కదండి. సరే అట్లా జరిగింది. ఆ రోజు కూడా నన్ను పిలిచారు ఒక హాస్టల్, పిల్లగాళ్ళ హాస్టల్ రూములు మంచిగా బెడ్లు ఉన్నాయి. ఆ బెడ్ల దగ్గర నేను కూర్చుంటే ఆయన పాస్టర్ అట, బాగా యంగ్ వయసులో ఉన్నాడు. ఆయన పాస్టర్ అట. ఆయన అన్నాడు నేను పాస్టర్ అన్నాడు. మీరు ఎవరండి అంటే నేను పాస్టర్ అన్నాడు. ఆ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆయన కూడా పాస్టర్ అన్నాడు. అక్కడ దాదాపు 4-5 చూపించేసి వాళ్ళందరూ పాస్టర్లే అన్నారండి. అయితే ఏంటి నాకు అర్థం కాలేదు. షూటు బూట్ వేసుకున్నాడు పాస్టర్ అని చెప్తాడు, మళ్ళీ తర్వాత సాదా సీదాగా ఉన్న వాళ్ళు కూడా పాస్టర్ అని చెప్తున్నారు. ఇది నాకేం అంతుపట్ల. ఇందులో వీళ్ళు నోటి మాట చెప్తున్నారు నిజంగా పాస్టర్ అని నాకే అర్థం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన మ్యాటర్ ఏంటంటే రాముడు సీత. మీ హిందువులో మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే నన్ను నేను అన్నాను ఏది మీకు ఏ దేవుని నచ్చుతారు, మీరు ఏ దేవుని కొలుస్తారంటే నేను రాముల వారి భక్తునని నేను చెప్పినప్పుడు చెప్తే రాముడు సీత ఏముంది అందులో, ఏముంది అని ఇలా అన్నారు. ఏముందంటే అప్పుడు కూడా నాకు అంతుపట్ల ఏంది ఇలా అంటున్నారు ఏంటి, మేమేమో మా దేవుళ్ళ ఫోటోల దగ్గర యేసు ప్రభు ఫోటోను పెట్టుకోరు పూజిస్తుంటాం కదా. యేసు ప్రభు ఫోటో కూడా పెట్టుకొని మేము పూజిస్తాం, గౌరవమే కాదండి పూజించినాం కూడా మేము. పూజించిన వాళ్ళం అంత మంచితనం ఉంటుంది హిందువులు అంటే. హిందూ ధర్మానికి ఉన్న మంచితనం అది, అందరినీ కలిపిపోయే ధర్మం. అయితే వాళ్ళు ఎలాగ యాంటీగా ఉంటున్నారు. వాళ్ళు హిందూ దేవుళ్ళు అంటే నచ్చకుండా ఉంటున్నారు. మా దేవుడే గొప్ప అన్నట్టున్నారు వాళ్ళు. ఇక నాకేం అంతుపట్టలేదండి. ఇలాగ దేవుణ్ణి అంటే మా హిందూ దేవుళ్ళని అంటాం, హిందూ దేవుళ్ళు అందరూ ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు, రాముడేమో సీతను తీసుకెళ్ళి ఇట్లా ఇబ్బంది పెట్టిండు అయ్యి అన్నారు. కొన్ని మాటలు అన్నారు. సరే వాళ్ళు అడిగితే నేను సమాధానం చెప్తాను. రావణ సీతను తీసుకుపోయిండు అని చెప్పింది మీతో డిస్కషన్ చేసింది రాముడు అక్కడ ఉన్న పాస్టర్ ఆయన నేను చెప్పాను కదా షూటు బూట్ వేసుకుని ఉండని. ఆయన అన్నాడు రాముడు సీతని అడవిలో తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పెట్టిండు, అడవి పాలు చేసిండని మాట్లాడిండు.
ఇప్పుడు నన్ను అడిగితే పోనీ నాకు తెలుసుంటే నేను చెప్పేవాడిని. రామాయణం గురించి తెలుసుంటే నాకు తెలిసి నేను చెప్పేవాడిని. కానీ అట్లా కాకుండా ముందే విమర్శ చేసేసరికి నేనేం చెప్పలేకపోయినా ఆ, అట్లా అయింది. ఇట్లా ఆ, ఇక నమ్ముదాము, యేసుని నమ్ముదాం అనుకునే టయానికి వచ్చేసరికల్లా వీళ్ళు ఇట్లా మా ఉమ్, హిందూ దేవుళ్ళు తిడుతూనే వచ్చారండి. దానివల్ల నాకు ఇక విసుగు పుట్టేసింది. ఇక అసలుకి విరక్తి వచ్చేసింది లాస్ట్కి వచ్చి. ఆ, ఆ, ఇట్లా నా లైఫ్లో ఇలా జరిగింది. ఇంకా నా లైఫ్లో జరిగి నేను ఇలా బయటకు వచ్చిన తర్వాత బయటపడ్డ తర్వాత చాలా మంది లైఫ్లలో ఆ తర్వాత జనరేషన్ అంటే ఆ తర్వాత జనరేషన్ మారిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే ముందు విశ్వాసం రానిచ్చి ముందు యేసు ప్రభు గురించి చెప్పుకుని మధ్యలోకి వచ్చిన తర్వాత హిందూ దేవుళ్ళు రాళ్ళు రప్పలు అని చెప్పిన అట్లా హిందూ ధర్మాన్ని వాళ్ళకి వేరు చేసేస్తున్నారట. ఉమ్, అట్లా జరుగుతుంది. అంటే నాకు ఇప్పుడు అర్థం కానిది ఏంటంటే అండి ఎందుకు హిందూ ధర్మం అంటే హిందూ దేవుళ్ళు అంటే హిందువులు అంటే నచ్చదు వేరే మతస్థులకి. ఒక్కళ్ళు ఉమ్, కాదండి, టెర్రరిస్టులు, కమ్యూనిస్టులు, మరి రకరకాలైన వాళ్ళు ముస్లిమ్స్కి నచ్చదు, క్రిస్టియన్స్కి నచ్చదు, ఎవరికి నచ్చదండి. హిందూ ధర్మం అన్నా హిందువులన్నా హిందూ దేవులన్నా ఎవరికి నచ్చదు. మళ్ళీ అందరిని కలిపిపోయేది హిందూ ధర్మమే, హిందువులే. ఉమ్. ఎందుకు చెప్పండి ఈ డిఫరెన్స్? సరే అండి, ఈ ప్రశ్న బాగుంది. ఉమ్, ఒకటే బ్రదర్, మీకు ఒకటి ఏంటంటే మీరు ఉమ్, మంచిగా చెప్పిండ్రు. ఉమ్, సరే, మీకు అక్కడ మీరు ఏదో సిచ్యువేషన్, నేను ఒక పాస్టర్ గారి దగ్గర పోతే అంతా ఇంక పాస్టర్లు ఉన్నారు, ఇదంతా ఇట్లా అవును. జరిగింది ఇట్లా జరిగింది అనేది మీరు చెప్పారు. అవును. అందులో ఎంత వాస్తవం ఉంది అనేది అప్పుడు నేను లేను కాబట్టి, చూడలేదు కాబట్టి, వినలేదు కాబట్టి, దేవుడికి మీకు అక్కడ జరిగిన అదేలేండి. అవును. ఆ పాస్టర్లకి మీకే తెలిసి ఉండాలి. అవునవును. అవునండి. కానీ దాదాపు అయితే పాస్టర్లు అయితే ఈ, అంటే నాకు తెలిసి నేను చిన్నప్పటి నుండి వెళ్ళి క్రైస్తవంలోనే ఉన్నా కాబట్టి నాకు తెలిసి అయితే ఏ పాస్టర్ కూడా ఉమ్, ఆ, ఓ వాళ్ళ ఇల్లు అంటే ఇంకోటి ఏంటంటే దాదాపు భారతదేశంలో హిందువుల నుంచి వెళ్ళే క్రైస్తవులు కావాలన్నా, ముస్లింలు కావాలన్నా, ఇంక వేరే ఏ మతస్థులు కావాలన్నా కూడా దాదాపు 90% హిందుత్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అవును. హిందుత్వం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే హిందువులది ఒకటే అండి. హిందువుల మైండ్ సెట్ ఎలా ఉంటదంటే అది అవతల మీరు వాళ్ళు చెప్దురు. నమ్ముతారు. అయితే అవును. అది ఉమ్, మీరు చెప్దురు బ్రదర్, ఉమ్, నేను మళ్ళీ ఉమ్. ఎంత మర్చిపోతా. అయితే ఆ, 90% అందులోకెళ్ళి వచ్చిన వాళ్ళే ఉంటారు. అవును. అయితే ఇక్కడ ఈ పాస్టర్ ఎవరైతే ఆ, ఈ రాముడు అట్లా సీత ఇట్లా మీరు పేర్లు ఉమ్, పెట్టుకున్నప్పుడు లక్ష్మణుడు రాముడు అని పేరు పెట్టుకున్నప్పుడు కూడా ఈ వ్యత్యాసాన్ని చూపించి, అంటే అదొక ఉమ్. కొంచెం డిఫరెంట్ గా ఉంది పేర్స్, ఆ నేమ్స్ అనే దాన్ని ఒక ఆ ధోరణి చూపించారని అంటారు కదా. ఆ పాస్టర్ని అడగాల్సింది ఉమ్. ఉండే మీరు. ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మీ పేర్లు ఏందని అడిగే అడిగితే వయసు కాదు కదండి. సెవెంత్ ఆ, క్లాస్ అంటే ఆ, ఆ వయసులో ధైర్యం చాలదు. అదే అది. అదే వయసు చాలా, అదే ధైర్యం సరిపోదు. కాకపోతే మీరు ఉమ్. ఏమైనా గుర్తుందా మీకు వాళ్ళ పేరు? వాళ్ళు ఇప్పుడు ఇంకా ఆ చర్చి వాళ్ళు వేరే పంచాయతీ తరపున ఉందంట. ఆ చర్చి తీసేసుకొని వాళ్ళు ఇటు పోయారండి. అంటే వాళ్ళ హాస్టల్ అయితే ఉందండి. వాళ్ళ హాస్టల్లో వాళ్ళ పేర్లు, ఇలా పాస్టర్ల పేర్లు ఆ పాస్టర్ల రోజులలో మీ పాస్టర్ల పేర్లు తెలియదండి. నేను కూడా వాళ్ళ హాస్టల్లో ఉండి చదువుకుందామని పోయాను. జాయిన్ అయిన తర్వాత 2, 3 రోజుల తర్వాత బయటకు వచ్చేసాను. లేను నేను హాస్టల్లో అదే అదే. జాయిన్ అయినాను. ఆహా. జాయిన్ అయితే సర్లే మంచిగా చూసుకుంటారంట అని అంటే రమ్మంటే వెళ్దాం జాయిన్ అయినాం. వాళ్ళు అట్లే చర్చికి తీసుకెళ్లారు. వాళ్ళ చర్చికి రావాల్సిందే కంపల్సరీ అన్నారు. సరే ఉమ్, వస్తామని చెప్పినేసి వెళ్ళాను. వెళ్ళాక ఈ సిచ్యువేషన్ ఏర్పడితే 2, 3 రోజుల తర్వాత నేను అక్కడ నుండి టీసీ తీసుకొని నేను వేరే గవర్నమెంట్ హాస్టల్కి వెళ్ళిపోయినా. ఉమ్. అదనమాట. అయితే అట్లా ఒకటి బ్రదర్ అది చెప్పండి. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పేర్లు కూడా ఉమ్. దాదాపు భారతదేశంలో ఏ పేర్లు అయితే ఎక్కువ పాపులేషన్ ఉన్న పేర్లు ఉన్నాయో వాళ్ళకు కూడా ఏ పేర్లు ఉంటాయి. అయితే అట్లా హిందూ పేర్లే ఉంటాయి. అవును. హిందూ పేర్లే ఉంటాయి దాదాపు. అయితే అవును. ఆ పేర్లున్న ఉమ్. ఇల్లు రోహన్, డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు నువ్వు నన్ను. తర్వాతకి బయటికి వెళ్దాం నువ్వు ఎల్లు. అట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఆ, ఉమ్. ఆ, ఇప్పుడు ఎట్లా అంటే హిందూ పేర్లే ఉంటాయి దాదాపు. కాబట్టి వాళ్ళు రాముడు లక్ష్మణుడి పేర్ల ఆశ్చర్యపోవాల్సిన అసలు అవసరమే ఉండదు ఆ టైంలో అసలు యాక్చువల్గా. ఉమ్. అవసరం అంత. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ భారతదేశంలో ఎక్కువ రాముడు లక్ష్మణుడు వీళ్ళు ఇదంతా ఉంటది కాబట్టి
వాళ్ళు అంత దాని గురించి ఆహా ఉండకూడదు అనే ధోరణి, ఆ ఆలోచన ఎందుకు వస్తుందని నాకు అర్థం కాదు. ఇప్పుడు హిందువులు ఉమ్, హిందూ దేవుళ్ళు పూజించుకోవాలి అంటే ఉమ్, ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఈ కంట్రీలో అవును భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉన్నప్పుడు అవును హిందువుల దేవుళ్ళు పూజించుకోవచ్చు వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏ రూపంలో అయినా సరే దేవుణ్ణి చూసుకోవచ్చు, అలా ఉంటది. అంటే ఉమ్, అణువణువున కూడా చూస్తాం, అన్నాన్ని కూడా పరబ్రహ్మ స్వరూపం అనుకొని కళ్ళకద్దుకొని తింటారు. అదే అదే. అది ఇప్పుడు అయితే ఆ, బ్రదర్, ఇప్పుడు విషయం ఏంటంటే ఉమ్, క్రైస్తవులు, హిందువులు, ఆ, కమ్యూనిస్టులు, క్రైస్తవులు, ఆ, ముస్లింలు వీళ్ళందరూ కలిసి హిందూ హిందుత్వాన్ని ధర్మాన్ని. హిందూ ధర్మాన్ని డిఫరెంట్గా చూస్తారు. కానీ హిందువులు మాత్రం అందరూ మనోళ్ళే అని కలుపుకొని పోతా ఉంటారు అని అన్నారు మీరు. అవును. కావచ్చు, అది అట్లా ఉండుండొచ్చు. కాకపోతే నేను ఒక విషయం ఏం చెప్తానంటే, ఉమ్. హిందూ బైబుల్ ఏం చెప్తుందనంటే, బైబిల్ గురించి కాదండి ఇప్పుడు ఆ, నేను ఆ, మాట్లాడుతున్నా. మామూలుగా చెప్తా బైబిల్ ఉన్నా ఏం మీకు. ఇప్పుడు కాదండి, మీ బైబిల్ ఒకటి చెప్పిద్ది, ఖురాన్ ఇంకోటి చెప్పిద్ది, ఆ, ఇంకో గ్రంథం ఇంకోటి చెప్పి ఉండొచ్చు. కానీ అట్లా నేను దాని అట్లా గురించి మాట్లాడలా, గ్రంథాల గురించి నేను తేటలే. అయితే నేను ఇల్లు అదే అదే గ్రంథాల చెప్పండి. గురించి, నేను కూడా గ్రంథం గురించి ఏం మాట్లాడతాను, మన జనరల్ గా మాట్లాడుతా ఉన్నా నేను. జనరల్గా అవును. అయితే బైబిల్లో ఒక దగ్గర ఏం రాసిందంటే, ఉమ్. నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేసి బైబిల్లో రాసింది. అవును కదా. ఈ మా ఆ, భగవద్గీతలో ఏమని తెలుసా, మీరు ఉమ్, నన్ను ఏ రూపంలో అయినా సరే మీరు కొలవండి, ఏ ఉమ్, రూపంలో అయినా సరే మీరు నన్ను కొలవండి, నేను మీకు అనుగ్రహిస్తాను. మీరు ప్రయత్నించండి, ఏ పని అయినా సరే మీరు ప్రయత్నించండి, నేను ప్రతిఫలాన్ని ఇస్తాను అని ఉంటుంది. అంటే మనం ప్రయత్నం చేయాలి, ఆ ఫలితాన్ని ఆశించకూడదు. ఫలితాన్ని ఉమ్, ఆశించకుండా పని చేస్తూ వెళ్తే లాస్ట్కి భగవంతుడే మనకు ఆ ఫలితాన్ని ఫలితాన్ని తెస్తాడనేసి ఇస్తాడు. ఉంటుంది, ఇస్తాడని ఫలితం. ఉంటుంది. కానీ బైబిల్ అట్లా కాదు. ఆ, ఉమ్, ఏది ఆ, దేవుడే ఇవ్వాలి అనేది ఒక కరాఖండగా ఉంటుంది. వీళ్ళు ఏది ఆ, చేసినా కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫలితాన్ని ఆశించి చేస్తారండి ఫస్ట్. ఉమ్. చనిపోయినాక పరలోకం ఉంటుందనే ఒక ఫలితం, బతికున్నంగా కూడా ఏదన్నా సాధించాలన్నా కూడా అవును దేవుడు బ్రదర్, నాకు ఇవ్వాలని. అంటే ఒక డౌట్ ఉండే. సరే, నేను చెప్పండి. దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రశ్నకి నాకు కొంచెం ఎప్పటి నుండో డౌట్ ఉంది. ఆ, ఆ, అయితే ఇదేంది మన ఇది అయితే కమ్యూనిస్టులు అంటే ఇదేందనంటే ఒక్కొక్కరి సిద్ధాంతం ఒక్కొక్కటి బ్రదర్. ఇప్పుడు ఒకటి ఇది కరెక్ట్, సరే. నేను కాదంటలేదండి. ఆ, ఆ, ఎవరి సిద్ధాంతం వాళ్ళు చూసుకోవచ్చు, అట్లా కానీ అన్నట్టు హిందువుల్ని కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు సిద్ధాంతం కమ్యూనిస్టులది, ముస్లింలది, ఉండొచ్చు, బౌద్ధులది, ఉండొచ్చు అందరిది. సిక్కులది, క్రైస్తవులది, ఎవరిది వాళ్ళకి, ఎవరి వాళ్ళు ఎవరు మంచిగా. నమ్ముకున్న అట్లా. అవును. ఎవరు నమ్ముకున్నది వాళ్ళు. ఇప్పుడు హిందువులు ఉన్నారండి, ఉమ్, హిందువుల సిద్ధాంతం నమ్ముకొని హిందువులు ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు పోతున్నారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరిని గెలకట్ల. ఉమ్, గెలికేదల్లా అవతలవాడే గెలుకుతుండు. హిందువుల్లోకి వచ్చి మీ మీ దేవుళ్ళని ఎట్లా, మీరు రాళ్ళు రప్పలు, మీ ధర్మం ఎట్లా అని చెప్పి లేదంటే అంత ముందల మొఘలీల పరిపాలన, ఏది సుల్తాన్ల పరిపాలన ఇప్పుడు బలవంత మత మార్పులు జరిగితే, ఇప్పుడు పాస్టర్లు అనేవాళ్ళు మానసికంగా ఏది మాయమాటలతో ప్రలోభ పెట్టి మతం మారుస్తున్నారు. నేను నా కళ్ళ ముందర చూస్తుంటాను కాబట్టి నేను చెప్తున్నా. ఎలా అంటే, నమ్మకపోతే నరకం, ఏసే నిజమైన దేవుడు, యేసుని నమ్మకపోతే ఇది జరిగిద్ది అది జరిగిద్ది అని చెప్పి ప్రలోభ పెట్టేటోళ్ళు ఉన్నారు. కొంతమంది ఉమ్, మాయ మాటలు, యేసుని నమ్ముకుంటే కష్టాలు పోతాయని చెప్తారు. కష్టాలు ఉమ్, పోతాయని చెప్పిన తర్వాత మళ్ళీ నమ్ముకున్న తర్వాత లైఫ్లో జీవితంలో కష్టాలనే రాకుండా ఉంటాయా? వస్తాయి. సుఖము కష్టం అనేది రెండు బ్యాలెన్స్డ్ అవుతుంటాయి ఎక్కడైనా సరే. ఈ కష్టాలనే ఉమ్, వచ్చినా మళ్ళీ అంటారు, యేసు మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు, యేసు కష్టాలనే పెడతాడు, మీరు దాన్ని భరాయించుకుంటేనే మీరు ఏదో నిత్య జీవం పొందుతారని ఏదో అంటారు. తర్వాత ఈ కష్టాలని మోసి 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 చివరికి వచ్చిన తర్వాత, జీవితం లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమంటారు? చచ్చిపోయినాక పరలోకంలో మీకు ఇస్తాడు అసలైన లైఫ్ అంటారు. ఏం అర్థం కాదు, ఆ లోపల వాడి జీవితం సంకనాగిపోద్ది. కాబట్టి నేనేమంటానంటే, ఇలాగా హిందూ ధర్మం మీద, హిందువుల మీద దాడి చేసే మిగతా వాళ్ళేనండి. హిందువులు ఎప్పుడూ కూడా ఒక రిలేటివ్ పోయి చెప్పటం అనేది ఎక్కడా జరగలే. ఉమ్. అది అది అయితే బ్రదర్, ఒకటి ఉమ్, హిందువులు ఉమ్, చాలా చాలా మంచోళ్ళు, నేను కాదంటలేదు. అవును. అట్లా అనేసి క్రైస్తవులు చెడ్డోళ్ళు అని చెప్పట్లేదు. మంచోళ్ళు అమాయకులు కూడా అండి, ఆ, అమాయకులు. క్రైస్తవులు ఆ, అంటే ఎవరండి? ఏమండి క్రైస్తవులు అంటే మా హిందువుల నుంచి మత మార్పులు అయిన వాళ్ళే కదా. వాళ్ళేం వాళ్ళు ఆకాశం నుంచి చుడిపడ్డారే కాదు. మరి అంతే కదా. హిందువుల నుంచి అటు వెళ్ళిన వాళ్ళే. పాపం వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి నాలెడ్జ్ సరే, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కొన్ని వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ పొందాలంటే వాళ్ళకి ఫస్ట్ చదువు అన్నీ బాగా అమరాలి, చదువు ఉండాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి ముఖ్యంగా. జాబ్ అంటే ఉమ్, ఉత్తగా రాదు కదండి. ఎంత 30% ఎంత ఇచ్చినా
ఇప్పుడు అగ్రవర్ణాలలో 90% ఉన్నవాడు బాగా కష్టపడి చదువుకుంటూ జాబ్ కొడతాడు. 30% వీడికి ఛాన్స్ ఇచ్చినా కానీ ఎందుకు కొట్టలేకపోతాడు అంటే వీళ్ళు చదువు తక్కువ అవ్వటం, ప్లస్ ఇంకోటి ఏంటంటే నాలెడ్జ్ అనేది పెంచుకోలేకపోవటం. దీనివల్ల జాబ్ తెచ్చుకోలేకపోతాడు. అదే వీళ్ళు చదువు, నాలెడ్జ్ అని వీడు అని ఎందుకనంటే నేను కూడా వాళ్ళ వర్గమేనండి. నేను కూడా శూద్రుడిని. కాబట్టే మన అన్నట్టుగా ఫ్రెండ్స్ ఉన్నారులేండి, మా ఫ్రెండ్స్ కూడా. అదే అందుకే అలా చెప్తున్నా. సో వీళ్ళు కూడా ఇప్పుడు బాగా కష్టపడి చదువుకొని నాలెడ్జ్ పెంచుకోవాలి. చదువు అంటే ఏదో బుక్లో ఉన్న చదివిపోయి నేను నల్ల పేపర్ నల్ల పేపర్ చేస్తుంటే కాదు. నాలెడ్జ్ ఎప్పుడైతే పెంచుకుంటారో తిరుగులేదు. వాళ్ళ గవర్నమెంట్ జాబ్ కూడా అవసరం లేదు. మంచిగా ప్రైవేట్ జాబులు, సాఫ్ట్వేర్ కూడా చేస్తారు. సో వీళ్ళకి ఫస్ట్ సైన్స్ నమ్మేటట్టు ఉండాలి. సైన్స్ నమ్మాలండి. దేవుని ఎలాగైతే నమ్ముకుంటే ఎలా జరిగిద్ది అంటారో సైన్స్ని కూడా నమ్మాలి. ఏదైనా నమ్మితేనే జరుగుతుంది. ఫస్ట్ నమ్మాలి. క్రైస్తవంలో ఒకటండి, ఇక్కడ దేవుడు కష్టాల నుంచి వెళ్ళి సుఖాలకి, కష్టం నుంచి వెళ్ళి మనకి సుఖాన్ని ఇయ్యడని కాదు, సుఖంలో నుంచి వెళ్ళి దుఃఖంలో ఈ దుఃఖం ఇయ్యడని కాదు, పాపం నుంచి వెళ్ళి పుణ్యం ఇయ్యడని, పుణ్యం నుంచి పాపం ఇయ్యడని, ఇవన్నీ కాదు. కానీ ఒకటి నిత్య జీవం అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే బైబుల్ ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా నీకు 10 ఎకరాల భూమి ఇస్తుంది, నీకు మంచి సుఖాన్ని ఇస్తుంది, రోగం పోతే నీకు రోగం వస్తే రోగం ఇస్తుంది. దీనికి ఒక్కదానికే లేదు బైబుల్. అసలు ఇది ఏంటంటే తాత్కాలికంగా మనిషి భూమి మీద జీవిస్తున్నప్పుడు బైబుల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి భూమి మీద తాత్కాలికంగా జీవిస్తున్నప్పుడు నీకు కష్ట సుఖాలు వచ్చినప్పుడు నువ్వు దేవుడిని ప్రార్థించి వేడుకుంటే ఆ దేవుడికి నీ మీద ఏమన్నా కనికరం, దయ, దాక్షిణ్యం ఉంటే తప్పనిసరిగా నువ్వు చేసే నువ్వు చేసే పనులన్నీ, నీ క్రియలన్నీ కరెక్ట్ పొజిషన్లో ఉంటే తప్పనిసరిగా నిన్ను దేవుడు ఆదరిస్తాడు, కనికరిస్తాడు. ఒకవేళ నువ్వు బాధలలో ఉంటే తప్పనిసరిగా నిన్ను దాంట్లో నుంచి వెళ్ళి ఓవర్కమ్ చేపిస్తాడు. దాన్ని అంతా అధిగమించే ప్రయత్నం చేస్తాడు దేవుడు. కానీ ఈ మనుషులు ఎట్లా తయారైపోయారు అని అంటే దాన్నే అదునుగా తీసుకొని నాకు 10 ఎకరాల భూమి కావాలి, 100 కోట్లు కావాలి, ఆ తర్వాత నాకు అంటే మనిషి యొక్క ఏ మనిషి అయినా హిందూ, ఇది ముస్లిం, క్రిస్టియన్ అని కాదు, అసలు మనిషి యొక్క మానవ నైజం ఎట్లా తయారైపోయిందని అంటే తమ స్వార్థం కోసం వాడు బతుకుతాడు అంతేగా. హిందూ అనేది చెప్పలేము, ముస్లిం అనేది క్రైస్తవుడు అని కూడా చెప్పలేము. కానీ మనిషి అనేటువంటి ఎట్లా మారిపోయిందంటే వాడి స్వార్థం కోసం దేవుణ్ణి కూడా వానికి వెళ్ళి మలుచుకుంటా ఉన్నాడు. ఆరోగ్యం కావాలంటాడు, ఆ ఆరోగ్యం కోసం గుడికి పోయి కొబ్బరికాయలు కొడతాడు, ఉదికడీలు ముట్టించేస్తాడు, పూజారి దగ్గర పోయి దీవెనలు తీసుకొని వస్తా ఉంటాడు. క్రైస్తవులు అట్నే తయారయ్యారు. వాడికి ఏదైనా కావాలని అంటే పిల్లకి పెళ్లి కావాలనో, ఏదో కావాలనో, లేకపోతే 10 ఎకరాల భూమి కావాలనో, పిల్లగాడికి జాబ్ కావాలనో, పిల్లకి జాబ్ కావాలనో, వీళ్ళు ఇదే. ముస్లింలు కూడా అంతే. అసలు ఈ మానవుడు అనేటోడే మహా దౌర్భాగ్యుడు. ఎందుకంటే ఇది అవునండి, ఇది ఉంది భగవద్గీతలో. కలియుగంలో రజోగుణం అనేది ఏర్పడుద్ది మనుషుల్లో అని ఉందండి. రజోగుణం అంటే ఏంటంటే అంతులేనటువంటి ఆశ. ఎంత సంపాదించినా కానీ ఇంకా తక్కువ అంటే అది అంతు ఉండదు అనమాట. దానికి అది సాధారణంగా ప్రతి మనిషిలో, లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా రజోగుణం అనేది ఒకటి ఏర్పడుద్ది. కరెక్ట్గా భగవద్గీతలో ఉంది. అదే ఇప్పుడు జరుగుతుంది. కలియుగంలో అలా ఉంటుందని అక్కడ రాసి ఉంది. 5000 సంవత్సరాల క్రితమే భగవద్గీత ఉందండి. 10,000 సంవత్సరాల క్రితం రామాయణం ఉంది. కానీ 2000 సంవత్సరాలప్పుడు బైబిల్ ఉంది. 1400 సంవత్సరాలప్పుడు ఖురాన్ ఉంది. ఈ 2014 సంవత్సరాలకు పుట్టిన ఖురాన్, బైబిల్ అయితే 5000 సంవత్సరాల క్రితం, 10,000 సంవత్సరాల క్రితం పుట్టిన రామాయణం, ఇది భగవద్గీత. సో భగవద్గీతలో అందుకే ఆల్రెడీ అప్పుడే రాశారు కలియుగం వస్తుంది, కలియుగంలో ఇలా మనిషి ఉంటాడు, అంతులేని కోరికలు ఉంటాయి, బుద్ధి మందగిస్తుందని ఉంటుంది. 5,000 సంవత్సరాల క్రితం అండి భగవద్గీత ఉంది. అప్పుడు శ్రీకృష్ణుడు వారు ఉన్నప్పుడు ఇక్కడ. అంటే ఇప్పుడు మరి మనకి ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం ఉన్నట్టు? ఇది 5,000 సంవత్సరాలు అంటే ఇది 2000, అంటే 2000 నుంచి ఇప్పుడు ఇది 2023 అంటే 2000 అంటే ఇప్పుడు క్రీస్తు ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అయింది కదండి మన ఇజ్రాయిల్. చెప్పండి. నేను అనేది ఏంటంటే చెప్పండి. ఇప్పుడు మనం 2023లో జీవిస్తా ఉన్నాం. అవును. 5,000 సంవత్సరాలు ఇప్పుడైంది మళ్ళీ. 5,000 అంటే కాదండి, అట్లా కాదు. నేను అటువైపు ఇప్పుడు 2023 నుంచి కిందకి లెక్కండి. 1900, 1800, 1500, 1000 అట్లా 100, 0 అంటే ఆ 0 దగ్గర అక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ? ఇది క్రీస్తు సంబంధించింది. ఇది క్రీస్తు శాకం, క్రీస్తు పూర్వం అనేది ఉంది కదా మీ దగ్గర, మీ సిద్ధాంతం ప్రకారం. అట్లా ఈ క్రీస్తు మరి 2000 అప్పుడు సంబంధించింది, ఇది 2000. అది మీ పరంగా, బైబిల్ పరంగా అలా ఉంది. కానీ మాది ఎలా ఉంటుందంటే సామాన్య శకం, సాంఘిక శకం అనేది ఉంటుంది మా దాంట్లో.
మా దాని ప్రకారం. అది దాని ప్రకారం ఏంటంటే మాకు అంతకంటే కూడా ముందల భగవద్గీత ఉందని మనకి ఉంది. శ్రీకృష్ణుల వారు ఉన్నట్లు శ్రీకృష్ణ వారు డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఉంటాయి గూగుల్లో కూడా. అయితే వరల్డ్ వైజ్ ప్రపంచ వ్యాప్తంగా మనం ఒకవేళ లెక్కల ఆధారంగా తీసుకుంటే మనం ఇప్పుడు నివసిస్తున్న సమయం 2023 ఏప్రిల్ మాసంలో నివసిస్తా ఉన్నాం. మరి 5,000 సంవత్సరాలంటే మళ్ళా కాదండి, భూమి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది కదండి. భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది. అందులో 10,000 సంవత్సరాలప్పుడేమో ఏది రామాయణం ఉంది. 10,000 సంవత్సరాలప్పుడు ఇక్కడ రాములు వారు తిరిగారు ఇక్కడ ఈ గడ్డ మీద. ఇది మొత్తం అఖండ భారతదేశం అనేవాళ్ళు. ఆసియా ఖండం మొత్తం అప్పుడు భారతదేశం ఉండేది. ఇట్లే వాళ్ళు వచ్చి మొత్తం మత మార్పిడి చేసి బలవంత మత మార్పిడులు. అప్పుడంతా జనాభా తక్కువ, బాగా భూమి ఉంది కాబట్టి వాళ్ళు ఆక్రమించుకోగలిగారు. బలవంతపు మత మార్పిడి అంటే ఏంది బ్రదర్? ఏంటంటే అండి, బలవంత మత మార్పిడి అంటే ఏంటంటే అంటే నాకు తెలిసిన చరిత్ర ప్రకారం చెబుతున్నా. అదేంటంటే ఇప్పుడు సపోజ్ మన దేశాన్ని మొఘలీలు పరిపాలించడానికి వచ్చారు కదండి. వచ్చినప్పుడు ఇక్కడ రాజ్యాలు అనేది ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. రాజ్యాలు ఆ రాజ్యాలు అనేవి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ రాజ్యంలో ఇక వాళ్ళదే ఎజెండా కాబట్టి వాళ్ళు బలవంతంగా ఎవరినైనా మతం అంటే అపహరించి, ఇప్పటికి కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. బలవంతంగా ఒక ఆడబిడ్డల్ని మళ్ళీ మగవాళ్ళని ఎవడు ఏమండవు, పాపం ఆడపిల్లల్ని ఎవడైనా మా ఆడపిల్లల జోలికి వస్తారు. ఆడపిల్లల్ని అపహరించి తీసుకెళ్లి మతం మార్చేసుకొని పెళ్లిళ్ళు చేసుకోవటం అదొక రకం. ఇంకొకడు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి అపహరించి అంటే దొంగిలించి అంటే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటారా? మరి జరిగినాయి కదా మొఘలీల కాలం, అట్లాంటి కాలం జరిగినాయి. మన చరిత్ర కూడా ఉంది. లేదు నేను ఇప్పుడు గురించి మాట్లాడుతున్నా. ఆ రోజులలో ఇప్పుడు గురించి కావాలన్నా? ఇప్పుడు కూడా మన ఈ మధ్యలో నేను ఇప్పుడు కూడా చూశాను. అంటే ఈ రోజులలో ఇక్కడ ఈ రోజులలో అంటే ఇక్కడ ఈ రోజుల్లో ఇక్కడ తక్కువ ఉంది కూడా కాదు. మత మార్పిడి కూడా కాదు బ్రదర్, మత మార్పిడి కూడా కాదు, బలవంతపు మత మార్పిడి అని అంటే. బలవంతపు మత మార్పిడి అంటే అదేనండి నేను చెప్తున్నా. ఏంటంటే బలవంతం అంటే ఇప్పుడు నేనున్నానండి, నేను బలవంతంగా మిమ్మల్ని మతం మార్చాలంటే ఏం చేస్తారు? ఊరుకుంటారా మీరు? కుదరదు కదా. అంటే దానికి ఏం చేస్తారు? ఒక ప్లాన్. అంటే నేను మీకు చెప్తున్నా, నేను మిమ్మల్ని నమ్మి, మీరు మంచి వాళ్ళుగా నమ్మి నేను మీకు చెప్తున్నా. జరిగిందే చెప్తున్నా, నాకేం భయం లేదు, జరిగేదే చెప్తా. భయపడాల్సిన పని ఏముందండి? మహా అంటే ఇవాళ కాదు రేపు చేస్తాం, అంతేగాని భయపడం. అది కాబట్టి ఏంటంటే అదే ఈ మధ్యలో కూడా నేను ఎక్కడో జరిగినట్టు ఉత్తరప్రదేశ్కి వెళ్ళో తమిళనాడుకి వెళ్ళో అన్న జరిగినట్టు నేను విన్నాను. ఇది అంటే మాకు హిందూ ధర్మ రక్షణ వాళ్ళు దానికి మేము కాంటాక్ట్ అయితే అందులో వచ్చినాయి. అందులో ఒక ఫోటో వచ్చింది అనమాట. పాపం ఆ పిల్ల 14 సంవత్సరాల పిల్ల బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఆమెని మతం మార్చడం జరిగింది. సరే, అది ఒకటి రెండు సిచ్యువేషన్లు జరిగినాయి మన ఇండియా మొత్తం మీద. పాకిస్తాన్ లో బాగా జరిగింది. అయితే బ్రదర్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఈ ఒకటి బ్రదర్, నేను హిందువులు అంటే బ్రదర్, నేను ఏదో క్రిస్టియన్ కాబట్టి హిందువులు నాకు శత్రువులు అయితే అస్సలు ఎట్టి పరిస్థితులు కాదు. నేను క్రిస్టియన్ కంటే అత్యధికంగా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే హిందువులు. ఎందుకనంటే పొద్దున్న లేతే నా ఫ్రెండ్స్ అంతా హిందువులే, నేను తిరిగేదంతా హిందువులలోనే. ఇంకోటి ఏం తెలుసా, హిందువులకి హిందూ కదండి, నేను పుట్టుకతోటి హిందూ. అంటే నేను అంటే నాకు దాదాపు చిన్నప్పుడే అంటే నేను పుట్టిన 6 నెలలకో సంవత్సరానికో మా వాళ్ళంతా అట్లా. కానీ ఒక విషయం ఏంటంటే, నాకు హిందువులంటే నా ప్రాణం. ఎందుకనంటే మంచోళ్ళు అందరూ. కాకపోతే ఇప్పుడు హిందువులలో ఏమైపోయిందని అంటే, హిందూ ధర్మం అంటే హిందూ ధర్మం పట్ల మీ అభిప్రాయం ఏంటి? హిందువులు అంటే నాకు అంటే ఒకటి ధర్మం కాదండి, మనుషులు కాదు, ధర్మం ప్రకారం. హిందూ ధర్మం అంటాం కదా. ధర్మం అంటే ఏంది? ఇది మన ధర్మం అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే అండి, ఇప్పుడు ధర్మం అంటే ఎలా చెప్పొచ్చు అంటే, మాది ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ ఉందనుకోండి, ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసిన అంటే ధర్మపరంగా జరిగింది. ధర్మం అంటే ఇక ఆ అమ్మాయి అబ్బాయి జీవితంలో విడిపోవటానికి వీలు లేదు, అది ధర్మమేగా. అలా ఉండిపోద్ది, ఇక అంతే సంగతి ధర్మం. ఇంకోటి ధర్మం అంటే, ధర్మానికి న్యాయం తేడా ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఒక తండ్రి తన బిడ్డను పెంచుకున్నప్పుడు, తన బిడ్డను పెంచుకుంటుంటే ఇంకో పక్కన ఒక చెట్టు,
ఒక మొక్క వేసి పెంచుతున్నాను అనుకోండి, పండ్ల మొక్క. ఉమ్, ఈ పండ్ల మొక్క పెరిగిన తర్వాత పెద్దది వృక్షమైన తర్వాత ఈ పండ్లు తినొచ్చు ఆయన న్యాయపరంగా ఆయన తినొచ్చు. ఉమ్, ధర్మపరంగా ఇక్కడ ఏది న్యాయపరంగా అది న్యాయం అవుద్ది, ఏది తినొచ్చు అది న్యాయపరం. కానీ ఉమ్, ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో ధర్మపరంగా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఉమ్. చూసారు, అంటే ఇది ధర్మం అయింది, అది అక్కడ న్యాయం. న్యాయం ధర్మం తేడా కూడా ఇలాగా ఒక బ్రదర్ చెప్తే నేను తెలుసుకున్నాను. సో అయితే ఇది విషయం ఏంటంటే ధర్మం అనేది అలా ఉండిపోవాలని చెప్పేది అది ఆ, ధర్మం. కరెక్ట్. ధర్మం కానీ మనోళ్ళు ధర్మాన్ని ఎవడు అనుసరిస్తా ఉన్నాడు. ఇవాళ పెళ్లి చేసుకుంటే రేపు విడాకులు. ఇవాళ 6 నెలలకి అగ్రిమెంట్లు కూడా వచ్చినాయి. మనం ఇంకా సినీ ఇండస్ట్రీలో అయితే బాగా చూస్తా ఉన్నాం. అగ్రిమెంట్ 6 మంత్, నువ్వు నాతోటి సంవత్సరం 2 సంవత్సరాలు కలిసి ఉండు, ఈలోపు మన ఇద్దరం ఇది హ్యాపీగా ఉంటే అసలు అట్లా. అసలు ఇది ఈ దేశ సంస్కృతి కాదండి. ఇంత ముందర చాలా బాగుండేది, పూర్వకాలం అప్పుడు బాగుండేది అటు మా తాతల ముత్తాతలు అప్పుడు. ఇప్పుడు ఆ, ఏంటంటే చండాలం, ఇతర దేశాలు చండాలం అంతా వచ్చి పడ్డది మొత్తం. బట్టలు కూడా చూడండి, బట్టలు కూడా ఈ పైన మొత్తం ఎంత ఆ, ఈ బ్యాక్ ఫ్రంట్ అవుపెట్టు మొత్తం కట్ చేసి మరీ వాడు డిజైన్ అలా చేస్తున్నాడు బట్టలు కూడా అవును. ఆడపిల్లలకి. పాపం అది ఎంత పెద్ద ఇబ్బంది. కనీసం మరి సమాజం అయి ఉండి ఒక్కడు కూడా ప్రశ్నించడం లేదు ఏంటిదని. ఇప్పుడు సినిమా పోస్టర్ ప్రశ్నిస్తే ఒకటి. ప్రశ్నిస్తే ఏమంటారంటే వాళ్ళు కూడా ఉమ్. మేము అప్డేట్ అయినా మీరు అప్డేట్ కాలేదనేసి ఇంకా మనని ఇంకా కించపరుస్తా ఉన్నారు వాళ్ళు. మేము అప్డేట్ అయినా నాయన, ఇంకా నువ్వు అప్డేట్ కాలేదు అన్నట్టు. ఏం అప్డేట్ అండి వాళ్ళు బొంద. ఇతర దేశాల సంస్కృతి ఇదంతా. ఇతర దేశాల్లో అంతే ఉంటారంట మొత్తం. రోడ్డ పక్కన మొత్తం అంతే చండాలం చండాలం చేస్తుంటారంట ఇతర దేశాల్లో, ఫారిన్ కంట్రీ లాంటి చోట. అవును. అది పరిస్థితి. ఫారిన్ అదనమాట. కంట్రీస్ వాళ్ళకి మన వాళ్ళంతా పోయి అక్కడ మొత్తం నేర్చుకొని వస్తా ఉన్నారు ఇక్కడ ఈ దేశంలో పోయి. అదొక పెద్ద దౌర్భాగ్యం అయిపోయింది. అవునవును, అవును. అదొక దౌర్భాగ్యం. అయితే అదనమాట. ఏదేమైనా కూడా లాస్ట్కి నేను చెప్పండి చెప్పండి. ఏం లేదు brother. ఇదే ఇక మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా అన్ని మతాలలో అన్ని కులాలలో ఈ మనిషి యొక్క, నేనైతే ఒకటే చెప్తా అసలు, ఉమ్. ఎవరిని నాకు ఒక 2 రూళ్ళు ఉన్నాయి. ఉమ్. నేను ఎంతమంది ఫోన్లు చేసినా ఒక 2 రూళ్ళు మాత్రం ఎప్పటికీ చెప్తాను. నేను ఏ మతానికి విరుద్ధుడిని కాను. ఇంకొకటి ఏంటంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ఇంకొకరి మతాన్ని కూడా మనం గౌరవించాలి. దానికి మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఒకటి. తర్వాత ఈ మనుషుల యొక్క ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, ఈ మనిషి ఎవడైతే ఉన్నాడో ఆ మనిషి మైండే చాలా దౌర్భాగ్యం. ఎందుకనంటే ఏ మతంలోనైనా అదే జరుగుతా ఉంది. ఇప్పుడు హిందువులలో చూడండి, పాపం హిందూ ధర్మం పేరు చెప్పుకొని యూట్యూబ్లలో బ్రదర్ నీకు చెప్తా ఉంటే ఏ దేవుడైనా బూతులు మాట్లాడమని చెప్పిండా? హిందువుల్లో చాలా మంది దేవుడు, కృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు, వెంకటేశ్వర్ల స్వామి, వినాయకుడు, ఇంకా చెప్పాలంటే ఇంకా అట్లా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఇట్లాంటివి ఉన్నారు కదా, ఎవరైనా బూతులు మాట్లాడరా మన ధర్మం కోసం అని మాట్లాడిండా? హిందూ ధర్మాలు అలా ఎప్పుడు చెప్పలేదండి. హిందూ ధర్మం ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఎవరు కూడా చెప్పరు అట్లా. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే కొంతమంది ఏం చేసిరంటే బ్రదర్, అంటే కొంతమంది ఎట్లా తయారైపోయారు అని అంటే హిందువుల పేర్లు చెప్పుకొని, మీరు అన్నారు చూసారా ఇందాక క్రైస్తవుల పేర్లు చెప్పుకొని చాలా మంది ఇట్లా ఆగమాగం చేస్తారండి అన్న. అట్లనే సేమ్ హిందువులలో కూడా ఏమైపోతా ఉందనంటే హిందువుల పేర్లు చెప్పుకొని, ఇప్పుడు హిందువుల్లో ఉండి క్రిస్టియన్ వాళ్ళని తిడితే, ఈ హిందువుల పక్క నుండి వెళ్ళి క్రిస్టియన్ వాళ్ళని తిడితే ఏమవుతుంది? హిందువులంతా ఈ క్రైస్తవులను తిట్టేటోడిని ఇష్టపడి వానికి ఏదో ఆర్థికంగానో లేకపోతే ఏదో ఒక సహాయం చేస్తారన్న ఒక చిన్న దౌర్భాగ్యమైన ఆలోచనతోటి హిందువుల్లో ఉంటూ అందరు కాదు ఎవడైతే బాగా ఈ ఉత్సవులు ఎక్కువ ఉండి లేకపోతే డబ్బులు సంపాయాలన్న పిచ్చి కోరికలతోటి, లేకపోతే హిందువుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనేసి వేరే మతాలని, మా హిందువులు క్రిస్టియన్ కానీ ముస్లింలను కానీ ఇంకా వేరే మతాలను కానీ బాగా బూతులు తిట్టడం అట్లా తయారైపోయారు యూట్యూబ్లలో బాగా. అట్లాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే హిందూ ధర్మం కానీ క్రైస్తవ బైబుల్ కానీ ఇంకా ఖురాన్ కానీ ఎవరికి కానీ అట్లా బూతులు మాట్లాడమని ఎవరు చెప్పదు. కానీ కాదండి, అది నేను విన్నట్లున్నా ఎక్కడో ఈ యూట్యూబ్లో వచ్చింది. అది మొత్తం ఈ బైబిల్లో బూతులు ఉన్నాయి, 36 రకాల బూతులు ఉన్నాయి అంటున్నారు కదా బ్రదర్. ఒక మాట అంటే యెహోవానే చేయించాడు అది కూడా. ఒక మాట చెప్తాం బ్రదర్. ఇప్పుడు ఒక మాట బ్రదర్, మొన్న హైదరాబాద్ లో ఒక చిన్న 6 నెలల పిల్లని
ఆ, ఒక అబ్బాయి ఆ, ఎప్పుడు ఎంత అబ్బాయి దాదాపు వినండి వినండి దాని బ్రదర్. గురించి చెప్పండి చెప్పండి. బ్రదర్ నేను అంటే చిన్న ఉమ్, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మీకు ఆ, నేను. ఇప్పుడు ఆ రోజులలోనైనా ఈ భూమి పైన జరిగే విషయాలే మీ హిందూ గ్రంథాలలో రాసిన క్రైస్తవ గ్రంథాలలో రాసిన భూమి పైన జరిగిన విషయాలే రాసిర్రు. ఆ, ఇప్పుడు నేనేమంటానంటే ఒక బ్రదర్ మీకు మమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ పేరు ఏదో అన్నారు? మల్లికార్జున్. మల్లికార్జున బ్రదర్. మీ ఒక ప్రశ్న అడుగుతాను చూడండి. ఉమ్, ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో ఒక 6 నెలల అమ్మాయిని ఒకటి రేప్ చేసిండు. ఆ, ఒక 30 సంవత్సరాల్లో రేప్ చేసిండు. ఉమ్, ఇప్పుడు వాళ్ళని తీసుకుంటే ఆ పిల్ల హిందువే, చిన్నపిల్ల. ఉమ్, ఆ చేసినోడు కూడా హిందువే. ఉమ్, ఈ విషయాన్ని రాముడు గాని, లక్ష్మణుడు గాని, వెంకటేశ్వర స్వామి గాని, వినాయకుడు గాని, ఆంజనేయ స్వామి గాని ఏ దేవుడైనా పోయి అరే నువ్వు 6 నెలల పిల్లని రేప్ చేయరని చెప్పిండా? చెప్పలేదు చెప్పలేదు. కాకపోతే నేను ఇందాక చెప్పాను కదండి, ఇతర దేశాల చండాలం ఇలా బాగా ఎక్కిందని. అయితే సార్ అయితే అండి ఇంకొకటి ఉమ్, ఏంటంటే ఇది ఏ దేవుడు కూడా చెప్పలే, ఆయన చేసిండు వాడు. దాన్ని పేపర్లలో, దాన్ని మీడియాలలో అంటే TV9లో కానీ ఇంకో దాంట్లో కానీ టీవీలలో వార్తలు చదివినరు. ఆ, ఈ వార్తలు చదివిన వాళ్ళది తప్ప, ఈ తప్పు చేసినోడిది తప్ప. ఇప్పుడు పేపర్లలో వచ్చింది సార్, ఈ ఆ, టీవీలలో వచ్చింది. ఉమ్, టీవీలలో పేపర్లలో చేసినోడిది తప్ప, ఇట్లా చేసిండు ఒకడు అని. ఉమ్. లేకపోతే ఈ తప్పు చేసినోడిది తప్ప. తప్పు ఎవడు చేస్తాడో వాడిది తప్పు ఉంటుంది కదా ఫస్ట్. ఆ, అది బ్రదర్ మీరు చాలా అయితే తెలియకల్లో ఇక్కడ మల్లికార్జున. అయితే ఒక నిమిషం బ్రదర్, నేను అవునవును. కంక్లూజన్ ఇచ్చినాక మీరు చెప్పండి. మాట్లాడండి. ఆ, ఇక్కడ విషయం చెప్పండి. ఏంటంటే ఉమ్, ఇక్కడ విషయం ఏం జరిగిందని అంటే పేపర్ అనేది, మీడియా అనేది బైబుల్ అయిపోయింది. ఉమ్, తప్పులు చేసినోడు తప్పుల్లాగానే ఉండిపోయింది. ఇప్పుడు బైబుల్లో అక్కడ ఏం రాసి పెట్టిరానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక రోజు ఇక్కడ ఒక అమ్మాయిని 4 అబ్బాయిలు రేప్ చేసి చంపి అమ్మాయి పైన పెట్రోల్ పోసి తగలబెట్టి పెడితే ప్రియాంక రెడ్డి సంథింగ్ అమ్మాయి పేరు. ఆ, అప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని 4గురిని కాల్చి చంపారు. గుర్తుంది కదా బ్రదర్ మీకు? ఆ, ఆ, అవును జరిగిందట. జరిగింది. ఆ జరిగిన ఉమ్, విషయాన్ని ఇప్పుడు అట్లనే కొన్ని విషయాలు జరిగితే ఏమైందంటే ఆ విషయాల్ని బైబుల్లో రాసిర్రు, కానీ దాన్ని యెహోవా దేవుడు చేయమని కానీ యేసుక్రీస్తు చేయమని కానీ చెప్పలే. ఎక్కడో జరిగిన సంఘటనలు ఈరోజు కొన్ని TV9లో రెఫరెన్స్లలో కొన్నిట్లలో ఉందట కదండి ఇట్లా ఆ, చేయించను ఏమని అని ఉందట. అట్లే అంటే అట్లా యెహోవా దేవుడు బ్రదర్ చేయించినట్టుగా. ఒకవేళ అట్లా యెహోవా దేవుడు ఏం చేపించాడు కానీ దానికి రిలేటెడ్ గా ఒకవేళ బైబుల్ అట్లాంటివి ఏమైనా ఉంటే, ఇప్పుడు మీ బ్రదర్, మీ నాన్న ఉన్నాడు, మీ అమ్మ ఉంది, ఉమ్, మీరు ఏమైనా తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఏదైనా చిన్నప్పుడు, ఇప్పుడు మీరు ఉన్నారు బ్రదర్, మీకు దాదాపు ఒక 6-10 సంవత్సరాల లోపు ఉన్నారు మీరు ఎగ్జాంపుల్ గా. ఉమ్, ఉమ్, మీరేదో చిన్న పిల్లగాడు పోయి చెయ్యలేని అసలు అంటే తప్పు చేసినావు, నువ్వు ఏదో చేసినావు, సంథింగ్ ఏదో తప్పు చేసినావు. తల్లిగా ఉమ్. తండ్రిగా మీ అమ్మ కొడుక మంచి పని చేసినవరా అనేసి మనకి ఏమన్నా గిఫ్ట్ ఇస్తారా, నలుగుదంతారా? చర్య తీసుకుంటారు మనం ఖచ్చితంగా. కంపల్సరిగా చర్య తీసుకుంటారు. అట్లనే బైబుల్ ఉన్నాయి, దానికి వీళ్ళు ఏం రాస్తారనంటే, అంటే ఇది ఎవరో రాసేది, హిందువులు ఎవరు రాయరండి, ఇది ఎవరు కాదు, హిందువుల పట్ల మంచి, హిందువుల దగ్గర నేను ఏరే మతాన్ని తిట్టి హిందువుల దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి, కొంత డబ్బు సంపాదించుకోవాలి, ఒక పేరు సంపాదించుకోవాలి, కొన్ని ఆస్తులు సంపాదించుకోవాలి, నేను హిందువుల్లో ఇట్లాంటి అగనెస్ట్ గా మాట్లాడి లేని వాటిని కల్పించి చెప్పి హిందువుల దగ్గర నేనేదో సాధించినట్టు గొప్పలు చెప్పుకోవాలని చెప్పుకునేటోడు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు తప్పితే అంటే బైబుల్ ఎప్పుడైనా. కాదండి, ఇప్పుడు వాళ్ళు చెప్పే రెఫరెన్స్లన్నీ కూడా కరెక్ట్ కాదంటారా బైబిల్ ప్రకారం? ఇప్పుడు నేను చెప్పిన కదా బ్రదర్, మన TV9 తప్ప, లేకపోతే ఆ అమ్మాయిని అది ఓకేనండి, మీరు చెప్పి నాకు అర్థమైంది. కాకపోతే ఇక్కడ యెహోవా దేవుడు చేయించినట్టుగా చేయించను ఇలా రాసినటువంటి ఆ వాక్యాలు ఏదైతే ఉన్నాయి మనకి బైబిల్లో రెఫరెన్స్ సహా ఉన్నటువంటి ఆ రెఫరెన్స్లు, అంటే బైబిల్ రాసిన వాళ్ళు తప్పు అంటారా? తప్పేం లేదు. ఇప్పుడు ఎవరితో తప్పులేనప్పుడు ఇంకా ఒప్పే కదండి. ఏం తప్పు ఏం దేవుడు చేపించినట్టు ఉంది అందులో. ఒకవేళ దేవుడు ఒకవేళ చేపించినట్టే ఉంటే ఏమైనా అరే మీరు పక్కనోడి పిల్లలతో వ్యభిచారం చేయండి, ఫస్ట్ బైబుల్ ఏం రాసిందో తెలుసా? వీళ్ళు, నేను అదే మీకు ఇందాక చెప్పింది, వాడికి పని పాట లేక ఒక మతాన్ని తిడితే నువ్వు మంచోడు కావడం కోసం ఇంకొకరిని ఎదవని చేయకూడదు, మనం మంచోళ్ళం కావడం కోసం ఇంకొకరిని ఎదవని చూపించకూడదు. అదే నేను చెప్పేది ఏంటంటే, బైబుల్లో నిర్గమాకాండంలో ఏం రాసి ఉంటుంది అంటే, ఆది కాండం తర్వాత బైబుల్లో మొట్టమొదటి కాండం ఆది కాండం తర్వాత నిర్గమాక కాండంలో ఏమని రాసి ఉంటుంది అంటే,
ఒకని అది భార్యని ఓకే అండి. ఓకే. వినండి వినండి చెప్పండి. వినండి వినండి చెప్పండి. వినండి చెప్పండి. వినండి ఒకని చెప్పండి. ఒకని భార్యని ఓకే. ఒకని భార్యని ఆశించకూడదు, ఒకని ఎద్దుని ఆశించకూడదు, ఒకని గాడిదని ఆశించకూడదు, పక్క పొరుగు అని పొలంలో ఏది ఆశించకూడదు, అసలు ఎవ్వనికి ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని నాశనం చేయకూడదు, పక్కనోడికి నువ్వు నాశనం చేయకూడదు, ఎవరిని ఏం చేయకూడదని 10 ఆజ్ఞలు బైబుల్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 10 ఆజ్ఞలు ఉంటాయి. అట్లాంటి దేవుడు ఎవరినో ఏదో ఏం చేయమని ఎట్లా చెప్తాడు? అది తప్పు అలా కదా. రాసిన బైబిలు కాకపోతే మరి కాకపోతే ఆ! కాకపోతే బైబిల్లో దేవుడు యెహోవా దేవుడు కొంతమందికి చేసిన తప్పులకి ఈ రోజు ఉరిశిక్షలు ఎట్లేస్తాండ్రో ఈ లోకంలో భూమి మీద, వాడు చేసిన హ్మ్. నేరానికి తగినట్టు ఉరిశిక్షలు ఎట్లేస్తా ఉన్నారో, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎన్కౌంటర్ ఎట్లా చేసేస్తా ఉందో, దేవుడు కూడా ఆ రోజులలో అట్లాంటి శాపాలు పెట్టిండు కొంతమందికి. నీకు తరతరముల వరకు నువ్వు ఇట్లాంటి శాపాన్ని నువ్వు నీ వలన నువ్వు చేసిన పాపానికి నీ కుటుంబం అంతా తరతరాలు, అంటే నీ బ్లడ్ లో అట్లాంటి పాపం ఉంది కాబట్టి తరతరాలు యుగ యుగాలు ఇట్లాంటి శాపాలు వస్తాయి అది ఇది అనేసి కొన్ని శాపాలు పెట్టింది. శాపాలు పెట్టిన వాస్తవం బైబిల్లో ఉంటది. అంతే. ఇప్పుడు తప్పు చేసినోడిని ఖండించుకుంటే ఎట్లుంటారు బ్రదర్? మనమైనా తప్పు చేసినోడిని ఖండించకపోతే ఉండదు కదా. మన తల్లిదండ్రులు మనల్ని ఖండించిర్రు, మనం మన పిల్లల్ని ఖండిస్తూ ఉంటాం. అదే. లేకపోతే మనం ఖండించకపోయినా, మన తల్లిదండ్రులు మనల్ని ఖండించకపోయినా, ఈ లోకంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఖండిస్తూ ఉంటుంది, వాడిని జైలుకు పంపిస్తుంది, లేకపోతే ఎన్కౌంటర్ చేసి చంపేస్తుంది. అట్లాంటివి ఉంటాయి. దేవుడి పట్ల నువ్వు అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఊకుంటాడా? ఊకోడు కదా. శాపమైనా పెడతాడు, లేకపోతే నీకు సావైనా పెడతాడు. సరే అండి. మీరన్నట్టు శాపం పెట్టినట్టు ఉంటే మరి అదే శాపం పెట్టినట్టుగా ఉన్నటువంటి బైబిల్‌లో మళ్ళీ ఇవెందుకని ఉన్నాయని. అంటే యెహోవా ఇప్పుడు నా చేయించినట్టుగా చేతిలో బైబిల్ ఉంది బ్రదర్. హ్మ్. ఇప్పుడు నా చేతిలో బైబిల్ ఉంది. మీరు హ్మ్. రెఫరెన్స్ చెప్పండి. యెహోవా చేపించినట్టుగా ఎక్కడుందో నాకు రెఫరెన్స్ చూపించండి. నేను మీకు ఇప్పుడు చదివి లైవ్‌లో వినిపిస్తాను మీకు. సరే ఒక్క నిమిషం అండి. లైన్‌లో ఉండండి. ఆ! ఇక్కడ ఓనాను ఆదికాండం 38లో 9, 10 వచనాలండి. ఆదికాండం 38. ఆదికాండం 38వ అధ్యాయంలో హ్మ్. 9వ వచనం, 10వ వచనం. హ్మ్. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకున్నట్లు తన రేతస్సును నేలను విడిచెను. అది అది చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక అది అతనికి కూడా అది ఆయన అతన్ని కూడా చంపెను అని ఉంది. హ్మ్. చాలా అది. మంచి మాట కదా బ్రదర్ ఇది. చూడండి. ఆ, ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక అతనిని కూడా చంపెను. అదే నేను దీని ఇందాక వివరణ మీకు చెప్తారు, వివరణ ఏమన్నా? అదే బ్రదర్. ఇప్పుడు దీని వివరణ ఏందనంటే, ఉమ్, ఒకటి ఇదే 10 ఆజ్ఞలలో ఒక మాట అన్నట్టు ఇది ఏందనంటే, ఉమ్, ఏరేటోడు ఇప్పుడు మనం ఉన్నాం బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఆ, నేనున్నా, ఎవడో పెళ్ళమో లేకపోతే ఇంకెవరో ఉన్నారు. ఆ, ఎవరో నాకు ఆ, చూసింది, నేను ఆమెను ఏదో నా భార్య నాకుండగా ఏరేటోని భార్యతో నేను ఏదో తప్పు చేసిన అనుకుందాం. ఉమ్,
అట్లాంటప్పుడు అట్లాంటిది దేవుడి దృష్టికి మంచిగా అనిపిస్తుందా? కాదండి ఇక్కడ. వినండి వినండి, ఆ, అట్లా అనిపిస్తుందా? ఇదే నేను చెప్పేది కరెక్టే, నాకు అర్థమైంది. కానీ నేను చేసిన తప్పు, నాకు భార్య ఉండంగా, నాకు అంతా ఉండంగా, లేకపోతే నాకు పెళ్లి రాలే, నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టి దాని తర్వాత నేను ఏరేటోడి భార్యని ఏదైనా నేను చేస్తే అది కరెక్ట్ అవుతుందా తప్పు అవుతుందా? మనం లోకానుసారంగా దేవుని కూడా వద్దు, లోకానుసారంగా మనం లోకల్గా మాట్లాడుకుంటే కరెక్టేనా అది? వేరేటోడి భార్య జోలికి వెళ్తే తప్పే. తప్పే. అందుకే ఆయన ఏమన్నాడంటే ఆది కాండం 38వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడంటే, అతను చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనక ఆయన అతనిని కూడా చంపెను అని ఉంది. అని అంటే చేసిన ఎవరు తప్పు చేసినా అంతే. ఇప్పుడు దేవుడే కాదు ఆ తప్పు చేసి, ఆ దేవుడే కాదు అట్లాంటి కానీ శిక్షలు ఇక్కడ వేసేది. రేతస్సును నేల విడిచెను అని ఉంది కదా. నేల ఆ, విడిచినందుకు అంటే నేల మీద వేసినందుకు చంపటం ఏంటి? అంటే నేల మీద విడిచినందుకు చంపాను అన్నట్టు ఉంది ఇది. నేల మీద ఇప్పుడు రేతస్సును ఇప్పుడు ఆమ్, తన అన్నకు సంతానం కలుగజేయకున్నట్లు, అంటే కలుగజేయకుండా ఉండటం కోసం తన రేతస్సును నేల విడిచెను. అంటే తన అన్నకు సంతానం కలగకుండా ఉండటం కోసం తన యొక్క శుక్రం ఏదైతే ఉంటుందో దాన్ని నేల విడిచెను అన్నట్టుంది. ఇది రేతస్సును నేల విడిచిన ఉంది. ఉమ్, అంటే రేతస్సును అది యెహోవా దృష్టికి నచ్చలేదట. అంటే ఖచ్చితంగా దేనికి ఆపోజిట్ లో తను ప్రవర్తించుండి, అంటే ఆ రేతస్సు అనేది నేల మీద వేయకుండా డైరెక్ట్ గా తను కలిసినట్లయితే అది యెహోవాకి నచ్చిద్దేమో అన్నట్లు ఉంది ఈ వచనం. రేతస్సును అంటే అర్థం తెలుసా బ్రదర్ మీకు? చెప్పండి. అది మీకు తెలుసా అంటున్నా. నాకు అంతగా తెలియదండి. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఉమ్, ఎరిగి ఉమ్, ఆమెతో పోయినప్పుడు ఉమ్, తన అన్నకు సంతానము కలగజేయకుండానట్లు, అంటే వాళ్ళ అన్నకు అన్యాయం జరగకుండా, ఎట్లా ఏ దొడ్లో ఈయన కూడా మన ఇంట్లో ఈనకుండా అన్నకు సంతానము కలుగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. అంటే సంతానం కలగకుండా ఉండటం కోసం ఆ? అంటే సంతానం కలగజేయకున్నట్టు, అంటే తన సంతానం కలగకుండా ఉండటం కోసం తన అన్నకి మరి సంతానం. కలగకుండా ఉన్నా కూడా వాడు తప్పేదో చేసిండు. తప్పు చేసిన వాడికి సంతానం కలిగేటట్టు ఎట్ట చేస్తాడు దేవుడు? ఇప్పుడు ఎవడికో పుట్టినట్లు ఎవడు భార్యకో ఎవడో సంతానం కలిగేటట్టు ఎట్లా చేస్తావరా నాయన అనేసి అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డదైంది గనక అతన్ని కూడా చంపాలనుకొని చంపేసిండాడు దేవుడు. అది మ్యాటర్, అంతే అర్థం. కానీ మనోళ్ళకి దాని గురించి పరిజ్ఞానం కరెక్ట్గా తెలియక కరెక్ట్ లైన్కి రాక దాన్ని ఏదేదో ఇట్లాంటివి చాలా అర్థాలు చేసుకుని ఏదేదో అని రాస్తా ఉంటారు. ఇంకోటి ఏంది, దావీదు చాలా మంచోడు. అంటే తన మనిషి అంటేనే దౌర్భాగ్యుడు, కానీ మనిషిలో మంచి లక్షణాలు చెడ్డ లక్షణాలు ఉంటాయి. అట్నే దావీదుకు తెలియకుండా తనేందో తన తెలియకుండా కొన్ని పాపాలు చేసిండు, నరహత్యలు చేసిండు, ఎన్నో చేసిండు దావీదు కూడా. అట్లాంటోడు చాలా దేవుడికి దగ్గర ఉన్నాడు. దేవుడికి చాలా ఇష్టమైన కుమారుడు. ఎందుకంటే తన తప్పు తాను తెలుసుకోనంతసేపు చెడ్డోడే, కానీ తెలుసుకున్న తర్వాత దేవుడికి దగ్గరయ్యి అయ్యా నా తప్పు అయిపోయిందని క్షమించమని అడిగినప్పుడు తప్పనిసరిగా ఎవరైనా క్షమిస్తారు కదా. దేవుడిని అట్లా ఆయనకి చాలా దగ్గర అయిపోయాడు. దావీదు గురించి కూడా చాలా మంది తప్పులుగా మాట్లాడిరు. అయితే సార్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. ఇంత సెక్స్ ని డైరెక్ట్ గా ఇలా రాసినటువంటి బైబుల్ని, అంటే ఏది పాత గ్రంథం అంత ముందర అందరికీ కూడా ఇచ్చారు. ఏది ఎవరి దగ్గరికి సువార్త చెప్పడానికి అని వచ్చారు అంత ముందు పాత నిబంధన అనేది ఇచ్చారు. మరి ఇంత బూతు ఉండంగా ఈ బూతు గురించి మరి ఎవరికి చెప్పకుండా అలా ఇవ్వకూడదు కదండి. ఆడవాళ్ళు, అందులో పాపం వాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు. అంటే భారతదేశ చట్టాల ప్రకారం అసలు సెక్స్ పుస్తకం అనేది మనకు బయట అనేది ఉండకూడదు. సెక్స్ పుస్తకం అంటే ఏదైనా సరే ఇలాంటి బూతుది రాసి ఉన్నదంటే అది ఖచ్చితంగా సెక్స్ పుస్తకం కింద అది పరిగణించబడింది. ఇప్పుడు ఒకటి బ్రదర్, చెప్పండి. మీరు మంచి ప్రశ్న అడిగినారు. బైబుల్లో ఇందులో సెక్స్ చేయమని కానీ వినండి. బైబుల్లో ఎక్కడైనా సెక్స్ చెయ్యండి అని అంటే ఈ రోజుల్లో బైబుల్ చదివి సెక్స్ కి బాగా లోన్ అయిపోయి
స్త్రీలు దీనికి బైబిల్లో రాసిన మాటల పరంగా బాగా అంటే సెక్స్కి భావోద్రేకానికి గురయ్యేంత విషయాలు ఈ బైబిల్లో ఏమైనా రాసిర్రా? నేను అది చెప్పను కదండి. బైబుల్లో మరి బైబుల్లో వినండి వినండి, నా క్వశ్చన్ చెప్పండి. ఏంటంటే బైబుల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ బైబుల్ చదివి సెక్స్ పరంగా భావోద్రేకానికి గురే అన్ని విషయాలు ఇందులో ఉన్నాయా, లేకపోతే ఇందులో ఇటువంటి విషయాలు మనం వినండి చదివాం వినండి వినండి చూసారా బ్రదర్, ఇప్పుడు మనం చదివాం కదా ఇప్పుడు ఉమ్. ఇది ఖచ్చితంగా ఏమీ తెలియనటువంటి ఆడపిల్ల గనక, అంటే చదువు వచ్చి అంతగా మీకు ఒక విషయం చెప్తా వినండి, మీకు ఒక విషయం చెప్తా వినండి. చెప్పండి. ఈ రోజుల్లో కాదు, ఎప్పుడైతే మనిషికి సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిందో ఇవాళ నువ్వు నీ దేవుడిది పొద్దున్న లేచి మీరు గుడి పైన ఏం పెడతారు? దేవుడిది ఏమన్నా దాని పేరేంది, శ్లోకం అంటారా, ఏమంటారు? అవును, శ్లోకం. గుళ్ళ పైన పెట్టే శ్లోకం యూట్యూబ్లోకి వెళ్ళి మీరు గుళ్ళ పైన పెట్టే శ్లోకం పెట్టండి ఒకటి. పెట్టేటప్పుడు యూట్యూబ్లో ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్లో కూడా ఎన్ని రూపాయలు సెక్స్ విషయాలు కానీ ఇగో అదే ఇక బైబుల్ దాంట్లో ఇప్పుడు కొత్తగా తెలుసుకోవడానికి బ్రదర్ ఒక విషయం చెప్పనా, ఒక విషయం చెప్తా వినండి. మీకు భక్తి విషయాలు తక్కువ, ఎవరికైనా అంటే భూమి పైన ఉన్న ప్రతి మనిషికి ఇవాళ చిన్న పోరగాడు 5 సంవత్సరాల పోరగాన్ని అడగండి సెక్స్ గురించి చెప్తాడు, 5వ తరగతి చదివే పిల్లని అడగండి సెక్స్ గురించి చెప్తారు. బైబుల్ కాదు, ఇవాళ మీకు తెలియని వెబ్సైట్లు సెల్ ఫోన్లో ఇంటర్నెట్ సెల్ ఫోన్ రాకముందేమో ఇంటర్నెట్లో ముందు కూర్చున్నారు, వెబ్సైట్లు కొత్త వెబ్సైట్లు చూసుకొని ఇంటర్నెట్లో ముందు కూర్చొని సీక్రెట్గా బాక్సులలో క్యాబిన్లలో కూర్చొని చూసిండ్రు. ఇప్పుడు సెల్ ఫోన్లో చేతులకు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అయిపోయింది. ఇవాళ మీరు పోయి మీకు తెలుసో లేదో ఎన్ని వెబ్సైట్లు కావాలో ఒక 10 సంవత్సరాల పోరగాన్ని 12 సంవత్సరాల పోరిని అడిగితే ఖచ్చితంగా ఎన్ని వెబ్సైట్లు కావాలో అన్ని వెబ్సైట్లు చెప్తారు మీకు సెక్స్ గురించి. ఫారెన్ వీడియోస్ అదే కదా, ఫారెన్ వీడియోస్ ఉన్నాయి, మన లోకల్లో మన 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 ఇండియాలో ఫారెన్ ఏముంది, మన ఇండియాలో మన ఊరు పక్కన ఎవరో తీసి పెట్టిరని అంటారు, ఆ ఊరు పక్కన ఇంకా వేరే జిల్లాలో తీసి పెట్టిరని అంటారు. మన ఇండియా కావాలన్నా ఇండియా మీరు ఫారెన్ వీడియోస్ వచ్చాకే ఇలా అయిందండి. ఫారెన్ వీడియోస్ చూసిన తర్వాత ఇలా మారిపోయారు బ్రదర్. ముందు ఫారెన్ వాళ్ళే కళ్ళు తెరిచిన తర్వాత మేమే కళ్ళు తెరిచినాం, వాళ్ళు వాంతి చేసుకున్న తర్వాతనే మేము వాంతి చేసుకున్నాం అనేది కరెక్ట్ కాదు. ఫారెన్ కంట్రీస్లలో పిల్లలు పుట్టక ముందు అంటే ఫారెన్ కంట్రీస్ పోయొచ్చి మనోళ్ళు సెక్స్ చేసుకొని ఈ భారతదేశంలో పిల్లలు కన్నారా, వీళ్ళకి సెక్స్ అంటే ఏందో తెలుసు, దాన్ని ఫారెన్ కంట్రీలో పోయి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది కాదు బ్రదర్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన ఇండియాలో ఫారెన్ కంట్రీస్ కు పోయి ఆ రోజులలోనైతే హెలికాప్టర్ లేవు, కనీసం ట్రైన్ కూడా లేదు, బస్సు కూడా లేదు, సైకిల్ కూడా రాలేదు ఆ రోజులలో. మరి ఆ రోజులలో ఫారెన్ కంట్రీస్లలో పిల్లల్ని కన్నారు, మరి భారతదేశంలో కూడా పిల్లలు కన్నారు. అంటే వీళ్ళు అక్కడ నుంచి నడుచుకుంటూ పోయి మీరు ఏమేమి చూసుకుంటారో చేసుకోండి, మేము దాన్ని చూసి చేసుకున్న తర్వాత మాకు పిల్లలు కంటాను కన్నారా? లేదు కదా. సెక్స్ అనేది ఇన్ ద బిగినింగ్ ఎక్కడ ఏ దేశంలో ఏ మనుషులు ఉన్నారో అందరూ చేసుకునేది అందరికీ తెలిసిందే. ఇంకా నయం ఈ మధ్యలోనైనా కొంచెం ఆ మధ్య కాలంలో అంటే అటు ఇటు కానీ కాలంలో ఎప్పుడు 2000 సంవత్సరానికి అవతల కొద్దిగా అటు ఇటు ఉన్నది, కానీ 2000 సంవత్సరం వచ్చిన తర్వాత చాలా దౌర్భాగ్యం అయిపోయింది. ఆ రోజులలో ఆడపోరగాళ్ళు బయటికి రావాలంటే భయపడరు, ఈ రోజు మగ పోరగాళ్ళు రావాలంటే బయటికి రావాలంటే భయపడతారు. ఎందుకంటే వాళ్ళ మీద చట్టాలు అట్లా వచ్చినాయి, ఫోన్లు అట్లా వచ్చినాయి, వెబ్సైట్లు అట్లా వచ్చినాయి, లోకమే నాశనానికి వచ్చింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మనకి తప్పవు. అంతేలే కానీ బైబుల్కి ఇచ్చే ముందు కాదు బ్రదర్, బైబుల్ చేతికి ఇచ్చేటప్పుడు ఈ విషయాలు ఇందులో ఉన్నాయని చెప్పాలి కదా. అంటే బైబుల్ ఏం చేయమని చెప్పట్లేదు, అరే నాయన ఇట్లా నాశనం చేసిర్రు, ఒకరినొకరు ఇట్లా దౌర్భాగ్యం చేసుకున్నారు, అట్లాంటి పరిస్థితులు మనకు రాకూడదు. నేను ఇప్పుడు అడుగుతానండి మిమ్మల్ని, అందులో ఒకటి హిందూ గ్రంథాలలో కూడా ఉన్నాయి కదా బ్రదర్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో మీరు నన్ను అడిగారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాదు, హిందూ గ్రంథాలలో శయనించడం అంటే అదే కదా, సెక్సే కదా. శయనించడం అంటే ఏది, పచ్చిపదం. మరి హిందూ గ్రంథాలలో కూడా భయంకరంగా నేను ఎన్నో ప్లేసులలో, ఇప్పుడు నా దగ్గర రిఫరెన్స్ బుక్ నా దగ్గర లేదు, నా హాస్పిటల్లో ఒక బుక్ నేను రిఫరెన్స్ మొత్తం రాసుకొని పెట్టుకున్నా. ఎన్నో ఓట్లలో వాని పిల్లని ఈడి పిల్లని వాడు గుందకొచ్చి ఏదేదో చేసినాడు చాలా ఉన్నాయి. అందులో కూడా అందులో రిఫరెన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను కరెక్ట్గా నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన లంచ్ చేద్దామని 6 o'clockకి వెళ్తాను, నేను కరెక్ట్గా మీకు ఫోన్ చేస్తాను. నేను అసలు నేను చదివినిపిస్తాను దాని గురించి, నేను చదివిన బాగా ఇట్లాంటి సందర్భాలు. నా దగ్గర అప్పుడు ఉండాలి, నా దగ్గర లేదండి. నేను
ఇప్పుడు మాయి ఒరిజినల్ అయినటువంటి మా గ్రంథాలు ఉంటాయి. ఏది భగవద్గీత అయినా రామాయణం అయినా మా ఒరిజినల్ ఉంటాయి. అవి నేను దగ్గర ఒరిజినల్ పెట్టుకున్నప్పుడు గ్రంథాలనే లేదు బ్రదర్, నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టడానికి కాదు, లేకపోతే నేను మీతో మాట్లాడి నేను ఏదో గెలవడానికి కోసం కాదు, నేను నిజాలు మాట్లాడుతా ఉన్నా, మీరు మంచిగా మాట్లాడతారని. అవును. నేను ఒరిజినల్ బుక్, మీ ఒరిజినల్ గ్రంథం నుంచెల్లే నేను చూసిన, నాకు చూపించిర్రు, చేయనించాడు, కంపెనీ ఏంటిదండి అది? కంపెనీ బుక్ కంపెనీ ఎవరిది? నేను బుక్ నేను అది నేను నేను మీకు పెడతాను. నేను దాదాపు 2000 పెట్టాం కొన్నా నేను ఆ బుక్. 2000 పెట్టుకున్నా, అది మామూలు కాదు అసలు. కాదండి, ఈ మధ్యలో కొన్ని ఫేక్ వచ్చినాయట, ఫేకులు కూడా పంచుతున్నారట. ఇంకొక ఎందుకు చెప్తాను వినండి, ఈ మాట కూడా నాకు ఎవరు కొనిచ్చారో చెప్తా వినండి. పూజారి గారు దేవునిలోకి వచ్చిండు. పూజారి గారు మంత్రాలు చదివి పెళ్లిళ్ళు చేసే పూజారి గారు, పొద్దున్న లేస్తే రామాలయంలో ఉండే పూజారి గారు, ఆయన ఈరోజు పాస్టర్. ఆయన బైబుల్ చదువుతాడు, అనర్గళంగా చదువుతాడు. నాకు కూడా చదవడం రాదు, నేను ఒక డాక్టర్ కానీ నాకు కూడా చదవడం రాదు. బైబుల్ని అనర్గళంగా చదువుతాడు. మీరు పెళ్లి చేసేటప్పుడు ఇదొకటి మంత్రాలు ఉంటాయి చూసారా, స్పీడ్ గా పంతులు గారు ఇట్లా ఈ ఆకులు పెట్టి అవి చేసేటప్పుడు స్పీడ్ గా కొన్ని మంత్రాలు చదువుతారు, అవి మనకు రావు. ఆ మంత్రాలు ఇప్పుడు ఆయన అప్పుడప్పుడు చదివి వినిపిస్తా ఉంటాడు నాకు. అతి భయంకరంగా చదువుతాడు ఆయన, చదివితే అసలు పిచ్చోళం అయిపోతాం. ఆయన అంత ఆయన అరిచేతులు మంత్రాలు అంటే భయంకరంగా, అంటే ఆయన చదువుతా ఉంటే అంటున్నారు కదా, అంటే అతి భయంకరంగా అంటే బ్రదర్, అతి భయంకరంగా అంటే నాది ఊత పదం, అది అతి భయంకరంగా, ఊక భయంకరంగా 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 అనేది ఒక ఊత పదం వస్తుంది. కానీ ఆయన అరిచేతిలో ఏందో ఆర్తికప్పురం ఏందో వెలిగించేటోడట. నాకు తెలియదు అసలు ఈ పదాలకి, మీ దాంట్లో నా దాంట్లో వద్దులేండి. మీరు మేము గంధం గురించి మాట్లాడతారా, మీరు వ్యక్తుల గురించి తీసుకొస్తున్నారు. అట్లా వ్యక్తులు కాదు బ్రదర్, ఆయన చెప్పిండు ఆయన అంటే చెప్పకొచ్చిన విషయాన్ని నేను మీకు అంటే ఈ విషయాన్ని నాకు సరే, ఆయన చేతుల్లో ఉన్న గ్రంథమేనా ఆయన మీకు ఇచ్చినా సరే, ఆ గ్రంథం ఎవరి కంపెనీ అని అడిగాను. అదే ఆ కంపెనీ మీకు ఈవినింగ్ నేను 6 o'clock హాస్పిటల్కి వెళ్తా. అది ఫేక్ ఒరిజినల్ అనేది లేదు, ఒరిజినల్ 100% ఒరిజినల్ బ్రదర్. అది నాకు తెలుసు కదా, ఆయన నాకు చూపించి కొనిపించి, ఆయన దగ్గర ఉన్న పాత గ్రంథాలు కూడా ఆయన పడేయలేదు పాపం, ఆయన ఉంచుకున్నాడు వాళ్ళ ఇంట్లో. అట్లాంటిది తీసుకొచ్చి నాకు కొనిపించిండు ఆయన. సరే ఓకే, మీరు నాకు చూపిద్దురు కానీ మరి ఇప్పుడు మరి ఈ పాత నిబంధన సంగతి మరి ఏం చేద్దామంటారు? పాత నిబంధనలో మనకు ఇప్పుడు వీటి గురించి ఇప్పుడు మీరు చెప్పకుండా, అంటే బూతులున్న సంగతి చెప్పకుండా ఇస్తే డైరెక్ట్ మనకు తెలియకుండా తిరిగేస్తున్నప్పుడు ఒకనాడుగా 6 నెలలకైనా సంవత్సరానికైనా సరే ఆ పాత నిబంధనని చూస్తున్నప్పుడు మనం అనుకున్న వచనం అనేది వాళ్ళకి అవుపడితే ఒకవేళ కాదు బ్రదర్, వినండి. ఇప్పుడు బూతులు ఉన్నాయి అని అంటే ఎటువంటి బూతులో మీరు చెప్పాలి? అయ్యో, ఏదైనా బూతే కదండి. మరి అట్లా అనుకుంటే మరి హిందూ గ్రంథాలలో కూడా ఉన్నాయి బూతులు. ఇప్పుడు నేను అన్నాను కదండి, నేనేమన్నాను, మీరు ఆ కంపెనీ ఏం కంపెనీ అనేది నాకు చెప్పండి, నేను దాని గురించి సెర్చ్ చేసుకుంటా అన్నాను. మరి బైబుల్లోనైతే బూతులు అయితే బైబిల్ గురించి మాట్లాడుకోవాలి మనం. నేనేమంటున్నా మీకు అర్థమైంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీ బైబిల్లో బూతున్నా, ఎక్కడ ఏ పుస్తకంలో ఏది ఉన్నా మనకు కావాలి. మన కాన్సెప్ట్ ఏంది, అసలు మన దేశంలో బూతు అనే పుస్తకం ఉండకూడదు. దాని గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. అలాంటప్పుడు మరి మీ పాత నిబంధన గురించి కూడా మరి మనం మాట్లాడుకోవాలా? అదే మాట్లాడుకోవాలి, తప్పనిసరిగా మాట్లాడుకోవాలి కదా బ్రదర్. అందుకే మరి ఇప్పుడు మీరే కాదు, చాలా మంది ఎవడెవడో పేర్లు పెట్టుకుంటాడు. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన అది భూత పుస్తకం అవుతుంది, అది పరిశుద్ధ గ్రంథంలే. కానీ అట్లనే నేను మీ ద్వారా అందరికి ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈ పుస్తకం ఏదైతే ఉందో పాత నిబంధన, బైబిల్ పాత నిబంధన, అది కొత్త నిబంధనలో కూడా కొన్ని ఉన్నాయట. అది కాదు నేను అనేది, చెప్పండి. మన క్రిస్టియన్ పరిశుద్ధ గ్రంథమే కాకుండా హిందూ గ్రంథాలలో కూడా మరి శయనించడం గురించి, ఒకళ్ళ భార్యలను ఒకళ్ళు. నేను అన్నాను కదండి, నేనేమన్నాను, మీరు నాకు చెప్పారా ఆ కంపెనీ? నాకు అదేదో పెడితే అది నెంబర్ 1 కంపెనీ బ్రదర్, అది నెంబర్ 1 కంపెనీ, అది కరెక్టే. అది నేను అంటే అయితే ఇంకొక విషయం చెప్పనా మీకు, ఇంకొక విషయం చెప్పనా. ఇప్పుడు నేను మీతో మాట్లాడినంటే ఇది వరకు ఒక బ్రదర్ తోటి మాట్లాడేటప్పుడు ఇవన్నీ నేను వినలేనండి. ఎవరెవరో బ్రదర్ అంటున్నారు, మీరు బుక్ అన్నారు కదా, మీకు రాధా మనోహర్ దాస్ తెలుసా? మీకు తెలియదండి. రాధా మనోహర్ దాస్ తెలియదా? తెలియదు. కరుణాకర్ సుగుణ
కరుణాకర్ సుగుణ గారు ఆయన క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చారంట కదా. కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ తెలుసా? లలిత్ కుమార్ గారు ఐడియా లేదు. సరే, ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు బాబు మీ ఆయన కూడా మీలాగానే బూతులు అవి ఉన్నాయి అందులో అంటే, సరే మీ దాంట్లో కూడా ఎన్ని ఉన్నాయో చూపిస్తా పట్టు, నా దాంట్లోనైతే బూతులు ఉన్నాయని నేను అనుకోవట్లేదు అవన్నీ జరిగిన విషయాలను రాసిండ్రు, మరి నీ దాంట్లో నేను చూపిస్తా చూపుడు బాబు అనేసి నేను వాళ్ళందరికీ చూపించాల్సి జరిగింది. వాళ్ళు కూడా నువ్వు చదివేది కరెక్టే అనేసి ఒప్పుకున్నారు బ్రదర్, దాంట్లో అదేం లేదు. చూపిస్తే చూపించారండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు అదేదో ఇప్పుడు మీరు ఆ గ్రంథం అన్నారు, ఆ కంపెనీ నాకు చెప్తే అది ఏ కంపెనీ, అందులో నిజం ఎంత అబద్ధం ఎంతనే నేను తెలుసుకుంటా. మీరు తెలియదా? అయితే ఒక పని చేద్దాం బ్రదర్, సరే మీరు మాట్లాడింది కరెక్టే, నేను ఏం చేస్తా అంటే సాయంత్రం 6 o'clock నేను ఏం చేస్తా అంటే సాయంత్రం 6 o'clock నేను మీకు ఫోన్ చేసి అది రియల్దా ఫేక్దా, సరే నేను రియల్ది అన్నా కూడా మీరు నమ్మే పరిస్థితిలో లేరు కనుక నేను ఏం చెప్తానంటే నేను 6 o'clock కరెక్ట్గా మీకు ఫోన్ చేసి ఏం చేస్తా అంటే తప్పనిసరిగా మీకు నేను ఆ రిఫరెన్స్ చూపిస్తా, ఆ గ్రంథాన్ని వాట్సాప్లో పెడతా నేను మీకు. కంపెనీ కావాలండి నాకు గ్రంథం. కంపెనీ వాడు ఎవడేంటనేది తెలిసిపోద్ది, ఎవరా ఏ కంపెనీ ఏంటనేది. కంపెనీ కంపల్సరీ బ్రదర్, మీరు కంపెనీ మీరైతే మీరైతే ఏ కంపెనీ వాడుతా ఉన్నారు? నెంబర్ 1 కంపెనీ అంటే మేము మా భగవద్గీత ఇవి వచ్చేసి మేము ఫస్ట్ మా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళవి మేము ఫాలో అవుతాం. ఇంకోటి గీతా ప్లస్ గోరఖ్పూర్ అనేసి ఈ మధ్యన అంటున్నారు, ఆ గ్రంథం కూడా ఒరిజినల్ అట. మేము ఈ రెండేనండి, ఈ కంపెనీ గీతా ప్లస్ గోరఖ్పూర్ కంపెనీ ప్లస్ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇచ్చే గ్రంథాన్ని మేము ఫాలో అవుతాం. సరే బ్రదర్, నేను తప్పనిసరిగా ఇప్పుడు కాదండి, ఇప్పుడు నలుగురు 4 విధాలు రాసినంత మాత్రాన అది నిజమైపోదు. మేము ఇప్పుడు మీది ఉందండి, మీ బైబిల్ మీది ప్రామాణిక గ్రంథం, మీది అదే అని చెప్పుకుంటారు. మీ దాన్ని ఒక 4-5 రకాలుగా తిప్పి రాశారనుకోండి ఇష్టం వచ్చినట్టుగా, మీరేమంటారు? అది ఫేక్ అనే అంటారు. అవునవును, కానీ ఇది ఫేక్ కాదు బ్రదర్, ఇది మన పూజారి గారు, అరిచేతిలో ఏదో అంటారు, అరిచేతిలో ఏదో వెలిగించిండట ఆయన అది చెప్పింది కానీ నాకు గుర్తులేదు. అందుకే నేను మీకు 6 o'clock నేను ఈరోజు ఫోన్ చేస్తాను బ్రదర్. నేను ఇంకా నాకు కూడా వాస్తవంగా తప్పనిసరిగా బ్రదర్, వాస్తవంగా చాలా టైం అయింది, 1 hour అయింది ఆల్మోస్ట్ మనం మాట్లాడుకొని. చాలా కులంకుశంగా మాట్లాడిర్రు బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. కానీ నాకు మాత్రం మీ దగ్గర నుంచి సమాధానం ఖచ్చితంగా నేను అన్ని మీకు నేను అడిగింది 100కి వినండి బ్రదర్, మీకు 100% నేను మీకు ఆన్సర్లు ఇచ్చిన, మీరు అడిగిన మీ నా దగ్గర నేను చదివి మీకు దానికి వివరణ కూడా ఇచ్చిన. అది నేను తప్పు కదా, అది దేవుడు ఖండించట్లేదు. పాత నిబంధనలో ఉన్న రాసినటువంటి అది తప్పు కాదు, అది తప్పు అని మీరు ఖండించలేకపోతున్నారు. జరిగిన విషయాలని రాయడంలో తప్పేమీ లేదు. అందుకే మీకు ఒక నిమిషం ఎగ్జాంపుల్స్ కూడా మీ పేరు మల్లికార్జున బ్రదర్ కదా? అవునండి, అవునవును. నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిన, TV 9 అని, వార్తా పేపర్ అని, జరిగిన 6 నెలల అమ్మాయి అని, ప్రియాంక రెడ్డి అని, చాలా విషయాలు చెప్పిన బ్రదర్. మీకు ఒక విషయం లాస్ట్ గా చివరిగా చెప్పే విషయం ఏంటంటే 6 o'clock నేనైతే అన్ని విషయాలు మీకు చెప్పిన అదంతా తెలుసు. తర్వాత 6 o'clock మాత్రం మీకు అది గ్రంథం ఫేక్ అని మీరు అంటా ఉన్నారు కాబట్టి ఫేక్ కాదు రియల్ అని మీకు 6 o'clock ఖచ్చితంగా చెప్తాను నేను మీకు. థ్యాంక్ యూ బ్రదర్, నేను 6 o'clock కంపల్సరీ చేస్తా.